రైతులకు ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తూ సొసైటీల అభివృద్ధికి కృషి చేయాలని నూతనంగా పదవి బాధ్యతలు చేపట్టబోతున్న సహకార పరపతి సంఘాల పాలక మండలి సభ్యులకు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ సూచించారు. పిఠాపురం నియోజకవర్గంలో ఉన్న 12 సొసైటీలకు గాను జనసేన టీడీపీల అధినాయకులు చర్చించి కేటాయింపులు ఖరారు చేశారు. ఇందులో గొల్లప్రోలుపట్నం, చేబ్రోలు, పి దొంతమూరు, కొత్తపల్లి సొసైటీలు తెలుగుదేశం పార్టీకి కేటాయించారు. ఈ సందర్భంగా గొల్లప్రోలు సొసైటీ అధ్యక్షుడిగా గుండ్ర సుబ్బారావు, చేబ్రోలు సొసైటీ అధ్యక్షుడిగా మల్లెపూడి వీరబాబును ప్రకటించారు. గుండ్ర సుబ్బారావు, మల్లెపూడి వీరబాబు మాజీ ఎమ్మెల్యే వర్మను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వర్మ గుండ్ర సుబ్బారావు, మల్లెపూడి వీరబాబును ఘనంగా సత్కరించారు. విజయవాడలో పిఠాపురానికి సంబంధించి కోఆపరేటివ్ సొసైటీకి సంబంధించి పార్టీ ఆఫీస్లో నిర్ణయం తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా కొత్తపల్లి ఒకటి, శ్రీదంతమూరు బాపన్న ద్వారా నిర్ణయించడం జరిగింది. గొల్లప్రోలు మండలంలో 2 రావడంతో ఒక ఓసీ, ఒక బీసీకి ఇవ్వడం జరిగింది. అది గొల్లప్రోలు టౌన్ గుండ్ర సుబ్బారావు, అలాగే చేబ్రోలుకి సంబంధించి మల్లెపూడి వీరస్వామి, ఏరియాస్ వీరబాబు నిర్ణయించడం జరిగింది. ఓవరాల్గా ఏంటంటే ఈ కూటమిలో వచ్చి పర్సంటేజ్ కూడా తక్కువ అవడం వల్ల కొన్ని తగ్గడం జరిగింది. షేరింగ్ చేయడం కూడా ఇబ్బందికరంగానే ఉంటుంది. ఇవన్నీ కూడా మరి ఇంకా కార్యకర్తలు కూడా ఇబ్బంది పడుతున్నారు. నా సాయశక్తుల మటుకి ఎంత రావాలో అంతవరకు కూడా నేను ప్రయత్నం చేసి తీసుకురావడం జరిగింది. దీంతో మరి పార్టీని బలోపేతం అందరూ చేస్తామని ఆశిస్తాం.